హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి స్పైసీగా చాలా టేస్టీగా ఎగ్ బిర్యానీ చేశానండి. చాలా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వీడియోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ నేను ఒక 7 ఎగ్స్ తీసుకున్నాను, కేజీకి అనమాట. 5-6 టమాటాలు తీసుకున్నాను. పండిన టమాటాలు తీసుకుంటే చాలా మంచిది. అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి 3 వేసాను. తర్వాత స్టవ్ వెలిగించి గిన్నె పెట్టేసి మసాలా దినుసులన్నీ వేసానండి. ఆయిల్లో నెయ్యి కూడా 1 స్పూన్ వేసాను. బిర్యానీ ఆకు మొత్తం ఇలా వేయించుకోవాలి. సాజీరా, జీలకర్ర ఇవన్నీ వేసి వేయించుకోవాలి. తర్వాత ఇక్కడ 3 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఉల్లిపాయలు అయితే 4 ఉల్లిపాయలు కట్ చేశాను. 4 ఉల్లిపాయలలో ఒక చిన్న కప్పు పక్కన పెట్టేసి ఫ్రై చేశాను అనమాట. ఇది కలర్ చేంజ్ అవ్వాలండి ఉల్లిపాయలు. తర్వాత అల్లం పేస్ట్ కూడా వేసుకున్నాను. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటే ఉల్లిపాయలు చాలా మంచిగా వేగుతాయండి. పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి అల్లం పేస్ట్ వేసిన తర్వాత. అల్లం వేస్తే అడుగు అంటుకుంటుంది కనుక మనం దగ్గరుండి కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ముందుగా ఒక 5 టమాటాలు, పండిన టమాటాలు ఇలా మిక్సీ పట్టుకున్నాను. ఆ పేస్ట్ కూడా వేసి వేయించుకున్నాను. ఇది కూడా బాగా పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. చక్కగా గ్రేవీగా వస్తుందండి. పుదీనా, కొత్తిమీర సన్నగా తరిగింది వేసుకొని వేయించుకోవాలి. ఇలా మొత్తం కలుపుకోవాలి. చక్కగా ఆయిల్ పైకి తేలుతుందండి. ఆయిల్ పైకి తేలిన తర్వాత కారం 1 స్పూన్, 2 స్పూన్లు వేసుకున్నాను. 1 స్పూన్ పసుపు వేసుకున్నాను. రుచికి తగినంత సాల్ట్ వేసుకొని జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా మొత్తం వేసుకొని ఇలా కలుపుకున్నాను. చక్కగా గ్రేవీ రావాలండి. ఇంకా ఆయిల్ పైకి తేలాలి. ఇదంతా వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా గ్రేవీగా వస్తుంది. నిమ్మకాయ జ్యూస్ కూడా 2-3 స్పూన్లు వేసుకున్నాను. ఇది గరం మసాలా అండి, ఓల్ గరం మసాలా కూడా వేసుకున్నాను. చక్కగా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఎగ్ బిర్యానీ ఇలా చేసుకుంటే. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను ఈ గిన్నెతోనే ఒక బియ్యం కూడా తీసుకున్నాను. కేజీ బియ్యానికి ఏ గిన్నెతో తీసుకున్నానో అదే గిన్నెతోనే నేను ఎసరు తీసుకున్నాను. ఇలా మొత్తం కలుపుకొని ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదని ఇప్పుడు చూసుకోవాలి. సరిపోతే ఇప్పుడు వేసుకోవచ్చండి. చక్కగా చూడండి, ఇలా బాగా మసిలిన తర్వాతకి ఇప్పుడు ముందుగా మనం బాస్మతి రైస్ని నానబెట్టుకున్నామండి అరగంట సేపు. వాటిని కూడా వేసి మెల్లగా కలుపుకోవాలి. గబా కలుపుకుంటే నానిన బియ్యం కదండి, బాస్మతి రైస్ విరిగిపోతాయి. అందుకే మెల్లగా చిన్నగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాతకి చూడండి, ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. నెయ్యి వేసి తర్వాత మొత్తం ఒక్కసారి మనం కలుపుకోవాలి. నేను ఫస్ట్లో కూడా వేసానండి నెయ్యి, ఇప్పుడు కూడా వేస్తున్నాను. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇలా మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలండి. నేను ముందుగా ఎగ్స్ని వేయించి పెట్టుకున్నాను అనమాట. ఆ ఎగ్స్ని వేసుకోవాలి. ఎందుకంటే ఇది ఉమ్మగిలుతుందండి ఇప్పుడు అందుకని ఇప్పుడు వేసుకున్నాను.
వేయించాను కాబట్టి ఇప్పుడు దించే ముందే వేసుకోవాలి. ఇలా ఎగ్స్ పెట్టేసి నేను ఆనియన్ వేయించుకున్నాను అన్నా కదండి, అవి కూడా వేసేయాలి. అవి కూడా వేసి తర్వాత కొత్తిమీర కూడా వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం వేసుకున్న తర్వాత మూత పెట్టి కింద మన పెనం ఉంటుంది కదా, ఆ పెనం పెట్టేసి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే ఇలా చక్కగా ఉడుకుంటుందండి. తర్వాత ఇలా ఒక ప్లేట్లో వేసుకొని వేడి వేడి తింటే ఎంతో రుచికరమైన ఎగ్ బిర్యానీ అండి. ఒకసారి మీరు కూడా ఈ స్టైల్లో చేయండి, ఈజీగా అయిపోతుంది, చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.